ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు టమాటాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది? నిజంగా మేడం, మొన్నటిదాకా ఒక రేటు ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత అయితే మొత్తం రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. టమాటాలు తీసుకుంటే 100 రూపాయలు 60 రూపాయలు అంటున్నారు. అంటే డైరెక్ట్గా రైతు నుంచి తీసుకుంటే 10-20 రూపాయలకు ఉండే ఒకనొకప్పుడు మనకి టమాటా ఇప్పుడు 60 రూపాయలు ఉంది. ఇంకా రానున్న రోజుల్లో 100 రూపాయలకి మారే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అంతవరకు వస్తే మరి సామాన్యుడు బ్రతకడం ఎలా ఉంటారు? అదే ఏమో అయోమయంగా ఉంది, అర్థం కావడం లేదు. సడన్గా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రైతే ఈ రేటుకి అమ్ముతున్నాడు. అందుకే రైతు బజార్ అన్నారు కాబట్టి రైతులు ఉంటారని 7 దాకా వచ్చాము, కానీ రైతులే ఆ రేటుకి అమ్ముతున్నారు. మరి ఇక మధ్యకారు వ్యాపారవేత్తలు ఉంటారు కదా, మరి వారి పరిస్థితి ఏంటంటారు? మరి ఇట్లా రవాణా ఇట్లా చేస్తే మరి ఇంకెక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు. అదే ఇప్పుడు వీళ్ళే 60కి అమ్మితే, రైతు బజార్లో ఒక రైతు 60 రూపాయలకు అమ్మితే, మరి మధ్యవర్తి వీళ్ళు చూస్తే మరి 100 పెరగచ్చు, 100 కంటే ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉన్నది. అంటే సిటీలలోనే ఈ పరిస్థితి ఉందంటారా? విలేజెస్లో కూడా ఇలాంటి పరిస్థితి తలుచుకుందా? విలేజెస్లో అయితే తెలియదేమండి, సిటీలో అయితే ఇప్పుడు పరిస్థితి అయితే ఇప్పుడైతే ఇలా ఉంది. మరి ఎందుకు ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత అయితే రేట్లు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు పెరిగేది తెలియట్లేదు, అసలు ఎప్పుడు తగ్గేది కూడా తెలియట్లేదు. ఓసారి సడన్గా తగ్గుతాయి. ఇంతకుముందు అయితే ఒక లెవెల్గా ఉండేది మొత్తం, అంటే రేట్లు పెరిగినా సరే ఎక్కువ పెరిగిపోయేది, 10-20 రూపాయలు పెరిగేది. కానీ ఈ మధ్య అయితే రేట్లు ఏవి ఆకాశాన్ని అంటుతున్నాయి, ఏమి చెప్పలేని పరిస్థితి ఉంది అసలు. టమాటాలు ఒకటే విషయం కాకుండా కూరగాయలు అన్ని రేట్లు కూడా పెంచుతున్నాయి. అన్ని కూరగాయలు అన్నీ కూడా అలాగే 100కి పైన పెరగడం అయితే ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఎంత, ఇప్పుడు ఇందాక అడిగేసి వచ్చాను, 30 రూపాయలు పావు కిలో అంటున్నాడు చిక్కుడుకాయలు. ఇలా అన్నీ అలాగే ఉన్నాయి, అసలు రేట్లన్నీ పెరుగుతున్నాయి అసలు. సో అదే విధంగా చూసుకుంటే ఈ విధంగా 100 రూపాయలు దాకా కూరగాయలు వెళ్తే మరి నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి కానీ సామాన్యులకు కానీ ఇక దానికి అన్న చికెన్ మేలు, నాన్ వెజ్ మేలు అని అంటున్నారు కదా. అంతే ఇప్పుడు అందరూ చికెన్ మటన్ మీదనే. ఇప్పుడు ఈ కూరగాయల ఆకాశాన్ని అంటితే మరి ఏం చేస్తారు? తినని వాళ్ళు కూడా తినే అలవాటు చేసుకుంటారు, మటన్ చికెన్ తక్కువ అనేసి.